బీఆర్సీ గెలుస్తుంది. ఎందుకని? ఎందుకంటే గత వారం రోజులు ఉన్న ట్రెండ్ మారిపోయింది, ఓ 2-3 రోజుల నుంచి. ఉమ్, కాబట్టి మాక్సిమం బీఆర్ఎస్ గెలుస్తుంది. ఈ హైదరాబాద్ ఏంటంటే ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఉమ్, ఎలాంటి అల్లరి లేకుండా, గడబడి లేకుండా ఉమ్, పీస్ఫుల్ ఉండాలనేటువంటి వాతావరణమే కోరుకుంటారు. అల్లర్లకు అంత ప్రియారిటీనెస్ ఇయ్యరు. ఉమ్. దానికోసం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నవీన్ యాదవ్ గారికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ఆయన గెలవబోతున్నారని చెప్పేసి అంటున్నారు. ఫాలోయింగ్ ఎక్కువ ఉందంటే ఉండొచ్చు, కానీ అది ఎందుకంటే ఆయన మీద చెడు ప్రచారం ఎక్కువ చేస్తారు. ఆ ప్రచారం ఎవరు చేసినా తప్పే. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకి తెలిసి ఉండాలి. మరి ఒకసారి వెనకకు మళ్ళీ వాళ్ళ వల్ల ఆయనతో నష్టం జరిగే ప్రమాదం కూడా ఉన్నది. ఒకసారి ఆయన రీప్లేస్ చూసుకొని తను అనుకున్న అనుచరులు ఎవరు ఆ రకంగా చేస్తారు అని చూసుకుంటే మంచిది. ఎందుకోసం అంటే మనం 2-3 రోజులు చూసినాం, వైరల్ అవుతున్నది బాగా వీడియో. దానివల్ల అతనికి చాలా నష్టం జరిగింది. అసలు మరి అది తెలిసి అన్నాడా, తెలియక అన్నాడా, లేదు వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా అనేది తెలియదు. కాబట్టి దాని దిక్కేది అతనికి చాలా మైనస్. దానికి తోడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అతనికి మైనస్. వ్యక్తి కంటే ముఖ్యం ఈడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి కంప్లీట్ ఫెయిల్ అయింది. గతంలో ఎందుకంటే ఎవరు చూసినా 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది, మార్పు కోరుకుంటే మంచిగా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నిరుద్యోగులు కానీ, ఎంప్లాయీస్ మెంబర్స్ కానీ, ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా మార్పు కోరుకున్నారు. కానీ ఆ మార్పు కోరుకున్న దాన్ని రేవంత్ రెడ్డి రీచ్ కాలేరు. పొద్దున్న లేస్తే అన్ని ఏం చేసి మాట్లాడుతున్నాను, అన్ని అబద్ధాలు మాట్లాడుతుండ్రు. సీఎం కుర్చీలో కూర్చొని అన్ని అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగా నీకు బడ్జెట్ లేదు, అమౌంట్ లేదు, అడ్జస్ట్మెంట్ అయితే లేదు, వాస్తవం చెప్పు అంతే తప్ప అసెంబ్లీలో ఒక మాట, బయట ఒక మాట, బహిరంగ సభలలో ఒక మాట, అట్లా సీఎం కుర్చీ పదవి ఇన్సల్ట్ చేసినట్టు అనిపిస్తలేదా? మీరు కూడా చూస్తుంటారు కదా. మేమంటే ఏదో మీరు ఇట్లా వచ్చినప్పుడు ఒకరిద్దరు చూస్తుంటాం, కానీ మీరు వేల మందిని టీవీలలో చూస్తుంటారు. అవునా? మీడియాలో తిట్టడము, ఎంప్లాయ్మెంట్ తిట్టడము, చీటికి మాటికి ఎక్కడ మాట్లాడుతున్నా అర్థమైతలేదు. మాకు ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే, సీఎం ఫెయిల్ అయితే ఫెయిల్ అయినేమో, కానీ ఆయన ఎన్నుకున్నటువంటి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు, వాళ్ళకి ఎందుకు జ్ఞానోదయం అయితే లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది తెలంగాణలో. ఇంకొక విషయం ఏంటంటే, సరే మంచో చెడుకో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు హైదరాబాద్ సస్యశ్యామలంగానే ఉన్నారు. అవునా? మంచినీటి సౌకర్యం, మిషన్ భగీరథ కంటే ముందు మంచినీళ్ళు ఇచ్చిన దాఖలు లేవు, దేశ చరిత్రలు ఎక్కడ లేవు. ఇంటింటికి నల్ల పెడితే ఫస్ట్ ఫ్లోర్ ఉన్న క్యాండిడేట్ కి ఎన్ని ఇల్లు వచ్చినాయో, 3rd ఫ్లోర్ ఉన్న క్యాండిడేట్ కు అంతే ఇల్లు వచ్చినాయి. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఇంకొకటి 24 గంటల కరెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు రోజుకు ఎన్నిసార్లు కరెంట్ పోతుందో అర్థమైతలేదు. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ ఇంకొకటి ఒకరి కరెంటు బిల్లులు వేలు వస్తుంది. కరెంటు బిల్లు ఫ్రీ అన్నట్లే, కానీ ఫ్రీ ఇచ్చారు కదా 200. అది పేరుకు ఫ్రీ అని చెప్తున్నారు. అది ప్రసంగాలలో చెప్పుకోవడానికి, పేపర్లలో వేసుకోవడానికి.